హలో! మనవలు వచ్చి కూర్చోండి కథ చెప్పుకుందాం సరదాగాను. అనగనగనగా ఒక వేటగాడున్నాడు. ఆ వేటగాడు రోజూ అడవిలోకి వెడుతుంటాడు. ఆహ్, అప్పుడు ఎక్కువ మంది జనాభా తక్కువ మూలాన్ని చెట్లే ఎక్కువుండేవి. బాగా పెద్ద పెద్ద చెట్లుండేవి. ఆహ్, ఆ చెట్లు తర్వాత ఏవైనా లేళ్ళు, జింకలు లాంటివేమైనా దొరికితే వాటిని కొట్టేవాడు. లేదంటే ఈ పశువుల్ని పట్టుకొని వాటిని పట్టుకుపోయేవాడు బుట్టలో వేసుకొని. ఇలాగా వేటకి ఇది చేస్తుండేవాడు. రోజు వాడికి అదే వృత్తి మరి. అలా పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పెళ్ళాం, పిల్లలకిస్తే వాళ్ళు వాటిని వండి పెడుతూ ఉండేవారు. తింటూ ఉండేవారు ఇంటిల్లిపాదీను. అదే వాళ్ళ జీవనాధారం. అలాగా ఆ వేటగాడు బయలుదేరాడు. బయలుదేరితే ఒక చోట ఒక పెద్ద చెట్టు కనిపించింది. చాలా గుబురుగా ఉంది. ఆ చెట్టు నిండా రకరకాల పక్షులు రకరకాల కూతలు కూస్తున్నాయి. ఏ పక్షి కూత ఆ పక్షిదే కదా మరి. అలా రకరకాల పక్షులు కూస్తుంటే వీడికి చాలా ఆనందం అనిపించింది. ఎందుకోసానని? వాడికి ఆ చెట్టు నిండా చాలా పక్షులున్నాయని అర్థమైంది. ఓహో! ఈ చెట్టు కిందకన మనం బియ్యం జల్లేసి దాని మీద వల వేసేసి వెళ్ళిపోతే మనకి బోలెడు పశువులు పడతాయి. మనం మళ్ళీ వచ్చేసరికి సాయంకాలానికి. అప్పుడు మనం ఈ పశువులన్నింటిని జాగ్రత్తగా బుట్టలో పడేసుకొని తీసుకుపోయి ఇంటికి పోయి తినేసేయొచ్చు. వండుకు తినొచ్చును అనుకుని చాలా ఆనందంగా వాడేం చేశాడు ఆ చెట్టు పెద్ద చెట్టు దగ్గర ఒక చోట బాగా బియ్యం జల్లేసేసి ఆ పశువులకు కనిపించేటట్టుగాను దాని మీద ఒక వల ఆ వల అయితే కనిపించదు. వాటికి పశువులకు కనిపించకుండా అలా సన్నటి వల. ఆ ఆ బియ్యం మీద పరిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అలా ఏమైనా దొరుకుతాయేమో అని అలా తిరుగుతున్నాడు. ఏ ప ఏ జంతువులైనా చిన్న చిన్న జంతువులు కానీ, ఏమైనా పక్షులు గానీ, ఇంకా ఎక్కడైనా దొరుకుతాయా అని అలా తిరుగుతూ మొత్తానికి సాయంకాలానికి ఇంక గూడుకి ఇక్కడికొస్తాడనమాట. చెట్టు దగ్గరికి రావాలి. ఆ టైంకి ఈ వలలోను ఈ చెట్టు మీదున్న పక్షులు బియ్యం తినడం కోసమని కింద వాలాయి. ఆ వాలడంతోటి వాటి కాళ్ళకి ఈ తాళ్ళన్నీ చిక్కుకుపోయి అన్నీ వలలో చిక్కుకుపోయాయి. ఆ పక్షులు కిందకొచ్చి బియ్యం తిందాం అనుకున్న పక్షులన్నీ వలలో చిక్కుపోయాయి. వలలో చిక్కుకుపోతే, అయ్యో! ఇలా వలలో చిక్కుకుపోయాం మనం. ఈ లోపల ఇప్పుడు వేటగాడొచ్చాడంటే వాడు మనని తీసుకుపోతాడు. బుట్టలో పడేసుకొని. మనకి ఈ రోజుతోటి అయిపోయింది మన జీవితం. మన పిల్లలెల్లాగా, మన వాళ్ళు మిగతా వాళ్ళెల్లాగా అనుకుంటూ పాపం అవి అలా బాధపడుతున్నాయి. బాధపడుతూ ఉంటే, అప్పుడు అందులో ఒక చిన్న పక్షి. అది కొంచెం చిన్న పక్షి చిన్నదైనా బుర్రున్న పక్షి. దానికి కాస్త జ్ఞానం ఎక్కువుంది. అదంటుంది, "మీరిలా ఏడుస్తూ కూర్చున్నారనుకో ఎలాగా, ఎలాగా అని మనం నిజంగా చచ్చిపోతాం. ఇంక మనవాళ్ళు లేదు ఏం లేదు. మనని తీసుకెళ్ళి వాడు చంపేస్తాడు. అంచేత మీరలా బాధపడుతూ కూర్చోవడం కాదు. మనం ఉపాయం ఆలోచిద్దాం ఇప్పుడు. వాడు వల పన్ని వెళ్ళాడు. వాడిని మనం ఎల్లాగా మోసం చెయ్యాలి అనేది ఆలోచిద్దాం" అని చెప్పి, "అయితే నువ్వే ఆలోచించవే. చిన్న పక్షివి నువ్వు. నువ్వెవడో చెప్పేస్తానంటున్నావు. మాకేమో ఏం తోచటం లేదు ఏం చేయడానికిను. నువ్వేం చెప్తావో చెప్పు" అన్నారు. అంటే అప్పుడందది, "మనం అందరం కలిస్తే ఏ పనైనా చేయగలం. ఎవరైనా అంతే. ఒక సామూహికంగా ఏర్పడ్డామనుకోండి, మనం ఎంతటి బలవంతులనైనా మనం ఓడించగలుగుతాం. అంతేనే కానీ మనం ఒక్కొక్కళ్ళమే పెడితే ఎవళ్ళని ఓడించలేం" అని చెప్తుందది. అందుకని ఏం చేద్దామంటే, అందరం కలిసి రివ్వున ఒకేసారి రెక్కలాడిస్తూ పైకెగిరిపోదాం. రెక్కలు బానే ఉన్నాయి కదా! కాళ్ళు ఇరుక్కున్నాయి తాళంలోను. అంచేత ఆ తాళ్ళు తోటి కలిపే మనం పైకెగిరేద్దాం. ఒకేసారి ఎగురుదాం. ఎగిరితే ఈ వల కూడా మన కాళ్ళకి చుట్టుకుని ఉంది కదా! మనతోటి పాటు అలా వస్తూ ఉంటుంది. నేనప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను. అలా ఎగరండి ముందంది. సరే అయితేనని ఈ పక్షులన్నీ ఒకేసారి రెక్కలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఈ లోపల వేటగాడు ఇక్కడ చాలా పక్షులున్నాయి, చాలా ఈ పాటికి చిక్కుకొని ఉంటాయి అనుకుని ఆనందంగా నవ్వుకుంటూ వస్తున్నాడు. వస్తున్నవాడు చూస్తే తన వలతోటి సహా ఈ పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతున్నాయి. చూసేసరికి వాడికి ఏడుపొచ్చింది. ఇదేమిటి నా వల కూడా పట్టుకుపోతున్నాయి ఈ పశువులు చిక్కడం మాట దేవుడెరుగు.
ఇదేమిటి మన వల కూడా పోతోంది. ఇవి ఎక్కడికి పోతున్నాయా అని చూసాడు. అవి ఆకాశంలో ఎగురుతున్నాయి. వీడు మాత్రం నేల మీద ఎంత దూరం పరిగెడితే అవి కనిపిస్తాయి వీడికి. వీడు కాస్త దూరం కనిపించినంత దూరం చూసాడు. అవి కనిపించకుండా చాలా దూరం వెళ్ళిపోయాయి ఆకాశంలోను. వెళ్ళిపోయి ఒక చోట కింద వాలండంది. కింద వాలండి ఒకేసారి అందరం కిందకి వాలుదాం అని చెప్పి అందరూ అన్ని పక్షులు నేల మీద వాలాయి. వాలితే అక్కడ ఒక ఎలక కన్నం ఉంది. ఆ ఎలక కన్నంలో ఈ చిన్న పక్షి ఫ్రెండు అందులో ఉందన్నమాట ఎలక. ఫ్రెండు "ఓ స్నేహితుడా, స్నేహితుడా ఒక్కసారి బయటికి రావా" అని కేకేసింది. కేకేస్తే ఆ ఎలక బయటకొచ్చి ఏమిటి కథ ఇదేమిటి ఇలాగే తాళ్ళతోటి వచ్చావేంటి, వాళ్ళతోటి వచ్చావేమిటి అని అడిగింది. అంటే "ఇదిగో చూడు మా చెట్టు మీద ఉన్న పక్షులన్నింటికి బియ్యం వేశాడు ఓ వేటగాడొచ్చి. ఆ బియ్యం తిందామని మేమేమో కిందకి వాలాము. వాలేసరికి ఈ వలలో చిక్కుకుపోయాం. మా కాళ్ళన్నీ ఈ వలలో చిక్కుకుపోయాయి. ఇంకా ఎగరలేక అలాగా అందులోనే ఉండిపోయాము. వేటగాడు ఇంక వచ్చే టైం అయిపోయిందని చెప్పి ఉపాయంగా ఇదిగో ఇలా నీ దగ్గరికొచ్చాము. ఒక్కసారి మమ్మల్ని అందరినీ నీ పళ్ళతోటి కొరికేసి తాళ్ళు రక్షించవా? మాకు ప్రాణభిక్ష పెట్టవా?" అని అడిగింది. అడిగితే దానికేముంది, "నాకు పదునైన పళ్ళున్నాయి. అంచేత కొరికేస్తాను ఉండండి" అని చెప్పి చక్కగా తాళ్ళన్నీ కొరికేసి వాళ్ళని ఆ పక్షుల్ని విడుదల చేసింది. వాళ్ళలోంచి. అవి మళ్ళీ "నీకు ఎంతో కృతజ్ఞతగా మేము జీవితాంతం నీకు రుణపడి ఉంటామని" చెప్పేసేసి ఇవి మళ్ళీ పక్షులన్నీ ఆనందంగా ఎవ దేని గూటికవి ఎగిరిపోయి వెళ్ళిపోయాయి. అది కథ. బావుందా నాన్నలు? మళ్ళీ ఇంకో కథ తర్వాత చెప్పుకుందాం. జై శ్రీరామ్.